రకరకాల పరిస్థితులు మారిపోయినప్పటికీ కూడా రాజ్యాధికారం రాజుల చేతులకు వచ్చినా సంస్థానాధీశుల చేతులకు వచ్చినా కూడా పరిపాలనలో పెద్ద మార్పు ఏం రాలేదు. ఎవరైతే సమాజాన్ని దోచుకుంటున్నారో సమాజాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లోనే అధికారం కొనసాగుతూ వచ్చేసింది. తర్వాత వ్యాపారాలు డెవలప్ అయిపోయిన తర్వాత బిజినెస్ పరంగా ఏ ప్రాంతాలని తమ వశం చేసుకోవచ్చు, ఏ ప్రాంతాన్ని మనం దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, జర్మనీ వాళ్ళు కావచ్చు, ప్రపంచంలోనే అనేక దేశాలను గెలుచుకొని వలస దేశాలుగా మార్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే బ్రిటిష్ వారు భారతదేశాన్ని కూడా తమ వలస దేశంగా మార్చుకొని ఇక్కడ దోచుకోవడం అనేది ప్రారంభమైంది. స్వభావంలో ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి, భూములు ఎవరి చేతుల కింద ఉన్నాయి అనే దానిలో పెద్ద మార్పు ఏం రాలే. కానీ మొట్టమొదటిసారి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషికి కులంతో నిమిత్తం లేదు, జాతితో నిమిత్తం లేదు, ఆస్తితో నిమిత్తం లేదు, 100 కోట్ల ఆస్తి ఉన్నవాడైనా, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నవాడైనా, అగ్ర కులానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఒకే ఓటు అనేటటువంటిది ఒక సమానత్వ హక్కును రాజ్యాంగం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఒక డెమోక్రటిక్ విధానాన్ని మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని రావడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగా అన్నాడు, నా దేశంలో ఉండే సమస్త పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు, ఇతర పేదవాళ్ళు తమ ప్రతినిధులు ఎన్నుకుంటారు, మెజారిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ చేతిలో అధికారం వస్తుంది, అప్పుడు దేశంలో సమూలమైన మార్పులు వస్తాయని చెప్పేసి ఆయన ఆశించాడు. కానీ అప్పుడే కృపణాల్ లాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలిచి, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సంతోషంగా ఉన్నాడు, రాజ్యాంగం అమలైపోతున్నది, అందరికీ ఓటు హక్కు ఇచ్చాను, నేను అందరికి సమానత్వ హక్కు ఇచ్చాను, ఒక గొప్ప ఉన్నత లక్ష్యాలను రాశాము, పరిశ్రమలు జాతీయం చేయాలని రాశాను, భూములు జాతీయం చేయాలని చెప్పేసి రాశాను, సంపద కొద్ది మంది చేతిలో పోగుపడద్దని రాశాను, వివక్షత ఉండద్దని చూశాను, వివక్షత చూపించేదని అఫెన్స్ అని అనే విధంగా రాజ్యాంగంలో రాశానని చెప్పేసి సంతోషపడతా ఉంటే కృపణాలని నవ్వాడు బాబాని చూసి. ఏం సార్ ఎందుకు నవ్వుతున్నారంటే, నువ్వు అనుకున్నట్టు రాజ్యాంగం నడవదు, మేమందరం కూడా ఆ రోజుల్లో ఓటుకు 2 రూపాయలన్నా 5 రూపాయలన్నా వచ్చి కొనుక్కుంటాం, మేము మా వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, మా వాళ్ళే ఎంపీలు అవుతారు, ఒకవేళ ఒక ఎస్సీ ఎస్టీ నిలబెట్టినా కూడా మా చెంచాగాలని నిలబడతాం, మేము వాళ్ళే రేపుతున్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు తప్పించి మీకు జరిగేది ఏమి లేదని చెప్పేసి ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కోసం వచ్చేసరికి మనకు భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటటువంటి భావన ఉన్న వాళ్ళు, ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రజలని ఆ విధంగా రాజకీయ చైతన్యవంతులను చేసి ఒక నిజమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటటువంటి ఒక వాతావరణం భారతదేశంలో ఉన్నప్పుడే ఈ దేశంలో మార్పు అనేది వస్తుంది. అది రావాలంటే కూడా రాజ్యాంగం ఏంటిది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటిది, ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి, వీళ్ళు ఏ విధంగా పరిపాలనలోకి వస్తారు, ఆ విషయాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కేవలం ఒకటే, కేవలం ఏంటంటే అందులో ఒకప్పుడైనా దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఉండేవారు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఉండేవారు. కాంశీరామ్ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పులే కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కానీ ఇవాళ కేవలం ఏదైతే ఉందో పెట్టుబడి పెట్టడము, ఎమ్మెల్యే కావడం, పెట్టుబడి పెట్టడము, మినిస్టర్స్ కావడం, ఇంకా 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే ముఖ్యమంత్రి కావడం, అయిన తర్వాత మళ్ళా ఎట్లా సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది తప్పించి మరొక ఆలోచన ఏది మంచిది, సమాజానికి ఏది చెయ్యాలా, ఏది చేస్తే వాతావరణం చెడిపోతున్నది, ఏది చేస్తే వాతావరణం కాలుష్యం అవుతున్నది, ఏది చేస్తే నీటి కాలుష్యం అవుతున్నది, భవిష్యత్ తరాలకు విషవాయువులు వచ్చే పరిస్థితి ఎట్లా ఏర్పడుతున్నది అంటే సమాజం గురించి ఆలోచిస్తున్నారా, దేశం గురించి ఆలోచిస్తున్నారా, విద్య ఎట్లా ఉండాలా, వైద్యం ఎట్లా ఉండాలా, ఏమీ లేదు సమాజంలో. కాబట్టి మిత్రులారా, ఇవాళ రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగం గురించి ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్న కృషి, అంజన్ అయితే మీరు కృషి చేస్తున్నారో దీన్ని అభినందిస్తున్నాం. మీరు ప్రతి హై స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా దీని మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఉపన్యాసాల పోటీలు, వ్యాసరచన పోటీలు పెట్టి చైతన్యం అనేటటువంటిది అవసరం. మేము ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరిని గెలిపించుకుంటున్నాం, గెలిపించినోడు ఏం చేస్తున్నాడు, వాడు ఎవరు నిలబెట్టిన క్యాండిడేట్ వాడు అనేటటువంటి స్పృహ మనం లేకుండా వాడు నిలబెట్టే క్యాండిడేట్ నే మనవడిగా చెప్పేసి మనం ఎన్నుకునేసరికి వీడు పోయి మళ్ళీ వాడి బూట్లు నాకేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తప్పించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఎక్కడ ఉంది. సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ ఒకసారి మినిస్టర్ కావాలి, దానికి ఏం చేయాలి, దాన్ని వాళ్ళతో బాగుంటే నాకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు అనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు సమాజం లోపల ఉన్నంత కాలం ఇక ఎక్కడ సమాజం బాగుపడుతుంది. కాబట్టి నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు, త్యాగ పురుషులు ఎవరు, సమాజం కోసం
కొద్దిగా అయినా కష్టపడి త్యాగం చేయడం సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించి అలాంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాటికి మీరందరూ పూనుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.